ఎర్లీ మార్నింగ్ స్మోక్ ఏంటి మాము? కల కాదు, ఇట్స్ ట్రూ. నోర్ మూసుకో, హారత్ తీసుకో. ఏ నువ్వేంటి ఇక్కడ? నైట్ వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. నాన్న చూస్తే బాగుండదు. ఆహా, మావయ్య గారు హారత్ తీసుకోండి. కాఫీ ఎలా ఉంది మావయ్య? ఏరా ఒళ్ళు ఎలా ఉంది? ఒక పక్క అమ్మాయితో మాట్లాడుతుంటే మధ్యలో నీగోలేంట్రా? చెప్పవేంట్రా కిట్టయ్యా అని అంటారు కదా మావయ్య. గొంతు లేస్తుందేవ్రా? గొప్ప అందగత్తే 50 కేజీల పోత పోసిన బంగారం ఎక్కువైందా? కొంచెం. ఓకే, అలాంటి అమ్మాయిని అర్ధరాత్రి ఇంట్లో నుంచి గంటేస్తావా? ఏం పెంపకం కిట్టయ్యా అని అంటారు కదా మావయ్య. ఏదో చెప్పేస్తుంది, మీరు నమ్మతున్నానా? చందు, నిన్ను నమ్మి ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని పంపడం తప్పురా. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి. నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా? తనేదో వెంటపడి ఫోర్స్ చేస్తే ఓకే అన్న. అబద్ధం 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 అబద్ధం. సరే 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 సరే, త్వరలోనే పెళ్లి చేద్దాం. త్వరలో అంటే ఎప్పుడు మావయ్య? ఇంకొద్ది రోజుల్లో. కరెక్ట్ డేట్ చెప్తే. వచ్చే నెల 15వ తారీఖు. అంటే 1 month. ఇట్స్ టూ లేట్. ఏం చేద్దాం? ఇది ఎక్కడుంటే దీన్ని వదిలేసి వెళ్ళిన పుట్టోడి పరిస్థితి ఏంటో. బయట పిలుస్తున్నారు వీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? పిండి కలుపుతున్నాను, కనపడటం లేదా చందు? జోకులు వేసి పీక కోస్తా. ఎందుకే నాన్న ముందు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? సారీ చందు. ఓకే. మీ ఫ్యామిలీకి సర్వ్ చేసి చేసి చేతులు నొప్పుడుతున్నాయి. చేతులు నొప్పుడుతున్నాయా బుజ్జి? కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? సరేరా. అది కాదురా, నాన్న ముందు అలా చేయకూడదురా నాన్న, తప్పురా. ఇంకెప్పుడు అలా చేయకే. గుడ్ గర్ల్. నేనేమి నువ్వనుకున్నంత గుడ్ గర్ల్ కాదు చందు. కొంచెం ఇది పట్టుకో. ఏంటి లక్సో ప్యాంట్ లాగా ఎందుకు రాసుకుంటున్నావే? అర్థం కాలేదా? ఏం చేయబోతున్నావు చెప్పవే. మావయ్య గారు, ఏమైందమ్మా? చూడండి మావయ్య, కిచెన్ లో పని చేసుకుంటుంటే వచ్చి వంటింట్లో వంట చేయకూడదు, రొమాన్స్ చేయాలని ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పిండి రాసేసాడు. నేనేం చేయలే నాన్న, నేనేం చేయలే, నేనేం చేయలే. అయ్యయ్యా. చందు, ప్రేమలో తప్పు చేయొచ్చు గాని సాక్ష్యంతో చేయకూడదురా. బామర్ది, పంతులు గారిని ఇంకో వారంలో ముహూర్తం చూడమను. అలాగే అలాగే. 1 week? Too late. ఓ పని చేయి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేసి. ఏంటి చెప్పేది? అది అంటే మామయ్య గారు అని పిలవటం, ఆయన వచ్చి పెళ్లి డేట్ ముందు జరపటం, నువ్వేమో సంకలు కొట్టుకుంటే పంతులు ఫోన్ చేయటం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? ఇప్పుడు కానీ నా ముందుకు వస్తే ఏమిటి వచ్చేసింది, రెచ్చిపో. ఈ విషయం మా నా దగ్గర చెప్పొద్దా ప్లీజ్? నా బంగారం కదా, ప్లీజ్ అమ్మా. నా బుజ్జి కదా, ప్లీజ్ మా నా దగ్గర చెప్పొద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్ బంగారం, ఒప్పుకోరా, చెప్పొద్దా? మావయ్య గారు పిలిచేసిందిరా బాబు. ఏంట్రా సౌండ్ రావట్లేదు, సైలెంట్ అయిపోయా? ఈ సింహం కృష్ణ తలుచుకో, ధైర్యం వస్తుంది. సరబా సరబా అస్సరబా సరబా 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 అస్సరబా సరబా. నమస్కారం బావగారు. సింహం కృష్ణారావు గారు. చెప్పండి బావగారే. మందు తాగుతున్నట్టున్నారు. ఎలా నువ్వు తాగావా? మనం బావిలో టేస్ట్ చేసామంతే. అదేంటో బావగారు, ఈ బావిలో మంచినీళ్ళ బదులు మందు ఉడుతున్నట్టుంది. తాగితే మట్టెక్కుతుంది. ఈ మందు బావి మనకు వద్దు కానీ అటు మంచినీళ్ళ బావి తోకుందాం. ఇక్కడ ఇక్కడ పట్టుకోమా, విడిపోతున్నారు. పట్టుకో పట్టుకో. షార్ట్ గా ఉన్న నైట్ చాలా షార్ప్ గా ఎస్కేప్ చేశావు. మందులో ఉన్నప్పుడు నేను అంతేలేరా. వైరగాలు ఇస్తుంది. వైరగాలు కాదు, సుడిగాలు వస్తుంది.
ఫోన్ చేద్దరు గాని. అదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మన పొలాలు చూసినట్టు ఉంటుంది కదా అని. అయినా ముందు ముందు చూసుకోవాల్సింది నేనే కదా. మామూ ఈరోజు ఏం ప్లాన్ వేసిందో? నువ్వు చిన్న పిల్లాడిదిరా, నేనున్నా కదా. ఈ రోజు ఏం వంట చేసావమ్మా? అది ఏమైందమ్మా? కంగారు పడాల్సిందేం లేదులే. అమ్మాయికి అజీర్తి చేస్తుంటుంది, డాక్టర్ని పిలిపించు. ఇవి అజీర్తి వాంతులు కావు మావయ్య గారు. మరి ఆ, మీరు తాతయ్య కాబోతున్నారు. ఒరేయ్, నువ్వు చిన్న పిల్లాడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద. బామర్ది, రేపెల్లుండిలో మంచి ముహూర్తం చూడమను. అలాగే బావా, నాకు మంచి పురోహితుడున్నాడు. ఏ మచ్చందు పొలంలో దిష్టి బొమ్మలో నుంచుంటావేంటి? ఊరంతా రా అదిరిపోవాలి. బేబీ కేర్ సెంటర్కి వెళ్దాం. రా. అమ్మాయి, వచ్చి మనిషి చూడగా జాగ్రత్త. అయ్యో, నోరు మూసుకొని కూర్చోను. వీళ్ళు నికా మన పద్ధతిలో చేయనంటున్నారు. పట్రా వెళ్దాం. చలో సాహెబ్. అంకుల్, మీకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరగకూడదు అంతేనా? అవును. మీకు ముస్లిం పద్ధతిలో పెళ్లి జరగకూడదు అవునా? అవును. ఈ పెళ్లి జరుగుతుంది. క్రిస్టియన్ కాక ముస్లిం కాక మరి ఏ పద్ధతిలో జరుగుతుంది? చెప్తా. హిందూ పద్ధతిలో. ఫెంటాస్టిక్. హిందూ పద్ధతిలో ఒక క్రిస్టియన్ అమ్మాయికి ఒక ముస్లిం అబ్బాయికి హిందూ పద్ధతిలో, అది ఫారిన్ కంట్రీలో పెళ్ళంటే భారతీయ సంస్కృతి దీనికంటే ఎలా లేని దాడుతుంది. ఎనీ అబ్జెక్షన్? ఓకే, ప్లీజ్ డాడ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. నో అబ్జెక్షన్. కానీ హిందూ పెళ్లి గురించి మాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా అంకుల్, ఐ విల్ షో. ఈ ఉత్తుత్తి హిందూ పెళ్లికి ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురు కావాలి. పెళ్లి కొడుకు నువ్వు ఓకే కదా? నేనా? స్నేహమే రాజీ. మన సైఫ్ కోసం నేను రెడీ. మరి పెళ్లి కూతురు ఎత్తుకుందాం. లెట్స్ డూ ఇట్. మీ పేరు? జెనిఫర్. సారీ యార్, మీ పేరు? నీలోఫర్. వెరీ పూర్. వాట్స్ యువర్ నేమ్? చించాం. అదేటమ్మా, నిక్షేపం లాంటి మహాలక్ష్మి పేరు వదిలేసి ఏదో చించాంగ్ అంటావేంటి? మహాలక్ష్మి, ఈ పెళ్లి కూతురు నాకు ఓకే అండి. మాకు ఓకే. బాబాయ్ నో నో. ఎవరు? నేను ఒప్పుకోను. నేను ఈ పెళ్లిలో ఫస్ట్ ఫేజ్ కన్యాదానం. బొట్టు పెట్టుకోవటం హిందూ సాంప్రదాయం. బేబే కూర్చో 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 కూర్చో. పిచ్చి గారు వచ్చి మీ కన్య నాకు దానం చేయండి. కాళ్ళు ఇక్కడ పెట్టు బాబు. అయ్యో, కాళ్ళు కింద కాదు, పళ్ళల్లో పెట్టు, పళ్ళల్లో పెట్టు. నీళ్ళు కూడా ఇంట్లో పోసావు. కొన్ని జరుగు, నీళ్ళు పడతాయి. నీళ్ళు ఎత్తున పోసేసాను. నెక్స్ట్ జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం. అబ్బాయి నీ బెల్లం అమ్మాయి నెత్తిమే పెట్టు. నువ్వు కూడా అబ్బాయి స్మూత్ గా పెట్టమ్మా. తర్వాత ఏంటి? తాళి కట్టు శుభవేళ. కట్టు నాయనా. ఏమైంది? నేను కట్టాం, అమ్మాయి సిగ్గుపట్టం లేదు. కొంచెం సిగ్గుపడమ్మా. బాబాయ్ ఒత్తినే కొంచెం జడపైకి ఎత్తిపట్టుకోవే. భజంత్రీలు కత్తి నాటి కుర్రవాడు కట్టం లేకుండా దొరికాడు. అయ్యో, ఇది ముండేశావయ్యా. పర్లేదు, స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు కూడా అబ్బాయి ఎత్తుపోయమ్మా. తీసుకో తీసుకో. అది వచ్చింది. మన వంశం పేరు నిలబెట్టాలబ్బా నువ్వు. మరి వెనక్కి తగ్గదు. అయ్యో, ఒట్టి చేయించింది ఒకరివేది. అమ్మాయి ఫింగర్ చూడు. బింది చిన్నది కాబట్టి రింగు దొడిగాం, అదే పెద్దదైతే ఇప్పుడు పెళ్లిలో ఆఖరి గట్టం అప్పగింతలు. బాబు, 18 సంవత్సరాల అమ్మాయిని కట్టికి రెప్పలా పెంచారు. ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నారు. నేను బాగా చూసుకుంటాను. అంతేకాదు, సంవత్సరం తిరిగేసరికల్లా పండంటి బిడ్డను నా చేతుల్లో కమలలు. బిడ్డనమ్మా. నెక్స్ట్ ఏంటి? శోభనం. దానికే అమ్మాయి రెడీ. ఇంకో డాక్టర్. ఓయ్ పరుపేసి పాలు కూడా అడిగి పెట్టా. ఓ మై గాడ్, అది ఉత్తికైనా సాధ్యం అవుతుంది. ఇంతే, సరదాగా ఉంటుంది, జీవితాంతం గుర్తుంటుంది. ఎంజాయ్ ది పార్టీ. ఓకే. ఏంటి నువ్వు చేసింది? ఏం చేశాను? లవ్ చేద్దామని వస్తే డైరెక్ట్ గా పెళ్లే చేసేసుకున్నావేంటే మిస్సెస్ మహాలక్ష్మి చందు. I just tell you. థ్యాంక్ యూ. ఎందుకు? మొన్న యూ, ఈ రోజు ఐ, జస్ట్ బ్యాలెన్స్ లవ్ అది చెప్పేస్తా. You I'll just
చుమ్మా. Oh God! చూసావా ఎంత న్యూసెన్స్ చేశాడో చూసావా? అతనే న్యూసెన్స్ చేయలేదే, ఆగిపోయే పెళ్లిని మళ్ళీ జరిగేలా చేశాడు. సో నైస్ పర్సన్. గేమ్ లో చీటింగ్ చేసి మొత్తం మనీ తీసేసుకున్నాడక్క. గుడ్ మార్నింగ్. రండ్రా. ఏంటి పిల్లల్ని చీట్ చేస్తున్నా? వీళ్ళతో కాదు, దమ్ముంటే నాతో ఆడు. అమ్మో నీతోనా? నేనాన్ను నువ్వు గెలిచేస్తావేమో. ఏమో ఏంటి, గెలుపు నాదే. ఆ? సానియా మిర్జా కరణం మల్లీశ్వరి పుట్టిన గడ్డ నుంచి వచ్చాను. గేమ్ ఏంటి? నా నోటితోనే ఎలా చెప్పను? అది నేను చెప్తాను అక్క, నేను చెప్తాను. చెప్పరా. ఏ పింకీ, ఇటు తిరగవే. నేను తనని ఇలా హక్ చేసుకుంటాను. నా చేయి కనుక తనకు టచ్ అయితే తను గెలిచినట్టు, టచ్ అవ్వకపోతే నేను గెలిచినట్టు. అంతే. ఈ గేమ్ పేరు హగ్లింగ్స్. అక్కకి పని ఉంది, వస్తాను. హలో కర్ణం మిర్జా గారు, భయపడ్డారా? ఏం లిల్లీపోట్స్, మీ అక్క ఏదో చించిత్తి ఆరేసిద్దని పెద్ద బిల్డప్ ఇచ్చారు. మేమే గెలిచాం. గివ్ ద మనీ. ఏంటి ఓడిపోయానని బాధగా ఉందా? మహాలక్ష్మి గారు, ఏంటి? ఒక్కసారి జరిగింది రివైండ్ చేసి చూడండి. గెలిచింది నువ్వా లేక నేనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యాజ్ పర్ ద లవ్ గురు థియరీ, చందు అని ఇలాంటి అబ్బాయి, మహాలక్ష్మి అని ఇలాంటి అమ్మాయికి ఈరోజు రాత్రి 9 నుంచి 10 గంటల్లోపు తేగ తేగ గ్యాప్ లేకుండా గుర్తొచ్చేస్తాడు. వాడు నాకు గుర్తుకు రావడమా? ఇంపాసిబుల్. హాయ్ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇటు ఇటు చూడు, క్లాక్ చూడు. మహాలక్ష్మి 9 అవడానికి 6 అవర్స్ ఉంది. I don't. మహాలక్ష్మి హాయ్ మహాలక్ష్మి, 3 గంటలే ఉంది. ఏం చేయబోతున్నావు? నువ్వేం చేయలేవు. 3 గంటలే ఉంది. 3 గంటలే ఉంది. 3 గంటలే ఉందో. హాయ్ మహాలక్ష్మి, ఇంకా 5 మినిట్స్ ఉంది. నువ్వేం చేయబోతున్నావు? నువ్వేం చేయలేవు. నేను నీకు గుర్తొస్తున్నాను. మహాలక్ష్మి, you're going to fall in love with me. ఈ బంగారు క్యాథరిన్తో ఫోన్లో మాట్లాడితే వాడు ఎలా గుర్తుకొస్తాడు? యా. పొద్దు నుంచి ట్రై చేస్తున్నా. అవునా? ఇప్పుడు సింగిల్ గా దొరికావు. నేను ఇంకా చేయవేయలే. ఇప్పుడు నిజంగా వేస్తా. చెయ్యి. ఈ సౌండ్ ఎక్కడిది? ఎక్కడ? ఈ టైంలో ఎవరు? మహాలక్ష్మి. సరే మాట్లాడు, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో. హలో. అసలు నీ సాఫ్ గారికి బుద్ధుందా? ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్ను ఇష్టం మెసేజ్ పెట్టాడు. అసలు ఆ సాఫ్ గారు ఏం చూసి లవ్ చేసావే? వాడు, వాడి ఫేస్, వాడి ఫిజిక్స్, తోలముకుని బతికి తుమ్మిరిగాడు. అరే వాడు ఫ్రాడ్ అని చెప్తుంటే నా ఫ్రెండ్ దిల్కా టుక్డా. స్పీకర్ కట్ చెయ్యి. హలో. ఏంటి నేను చెప్పేది వినవా? లక్ష్మి, ఫ్రెండ్, నువ్వైతే టచ్ చేయొచ్చు. వచ్చి కూర్చో. ఏంటి ఇక్కడ ఇలా కూర్చున్నావు? ఏం చెప్పమంటావు? మ్యారేజ్ కి ముందే నా కంట్రీ నాతోటి క్లోజ్ గా మూవ్ అవుదాని వెళ్తే దెన్ వాట్ హ్యాపెండ్? ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఆడది, మొత్తం కొలాబ్. ఎక్స్క్యూజ్ మీ. రాత్రి డిస్టర్బ్ చేసిందని చెప్పానే పప్పల పర్రి. హలో. హలో.
పిలిచారేంటి? ఏయ్ ఎందుకు సిగ్గుపడుతున్నావు? పక్కకు పిలిచారు కదా అని. ఎక్స్ట్రా లొద్దు. ఆ. నిన్నేమన్నా 9 to 10 మధ్యలో గుర్తొస్తానన్నావు. అస్సలు గుర్తురాలేదు. నువ్వు ఓడిపోయావు. యు లాస్ట్. ఏమండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్ని హార్ట్ మీద పెట్టుకొని హార్ట్ఫుల్గా చెప్పండి. ఆ ఒక్క గంట తప్ప మిగతా 23 గంటలు నా గురించే కదా ఆలోచించావు మహాలక్ష్మి.